ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత దేవుని యొక్క వాక్యము మనము ఆలకించడానికి ప్రభు దయచేస్తున్న సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యమును చదువుకుందాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవరునూ పుట్టనేరడు. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. కీర్తనలు 51వ కీర్తన 5వ వాక్యం కూడా చదువుకుందాం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రభువునందు సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము 2 వాక్య భాగాలు చదువుకున్నాం. యోబు తెలియచేసిన సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవరునూ పుట్టనేరడు అని చెప్పాడు. సృష్టిపరంగా మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని ద్వారా సృష్టింపబడినటువంటి ఆదము హవ్వలు జన్మ పాపము లేనివారు. ఆదాము హవ్వలు జన్మ పాపము లేనివారు. ఎందుకనగా దేవుడే తన స్వంత హస్తాలతో నేల మట్టి తీసుకొని ఆదామును నిర్మించారు. ఆదాము నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊది మానవునిగా చేశారు. ఆదాములో నుండి ఎముకను తీసి హవ్వని చేశారు. వారు మానవరీతిగా తల్లి తండ్రుల ద్వారా జన్మించేవారు కాదు. అందుచేత వారికి జన్మ పాపం లేదు. ఆ తర్వాత ఆదాము హవ్వలలో పాపము ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆదాములో నుండి వచ్చిన వారికి అందరికీ కూడా జన్మ పాపం ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తుంటున్నది. ఎవరు అవును అన్నా కాదు అన్నా ఇది వాస్తవం. దేవుని యొక్క వాక్యమును మనం మార్చలేము. దేవుడు చెప్పిందే సత్యం. దేవుని యొక్క వాక్యమును మానవుడు అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము ఏం తెలియచేస్తుంది అనే సత్యము నిశ్చితంగా మనము ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేస్తే దేవుడే మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తుందో దేవుని వాక్య ఆధారంగా మనము పరిశీలన చేద్దాం. పాపం గురించి మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు పాపము 2 విధాలుగా మనకు కనిపిస్తుంది. పాపము 2 విధాలుగా కనిపిస్తుంది. మొదటిది జన్మ పాపము, రెండవది కర్మ పాపం, క్రియాత్మక పాపం. దీనిని మరొక విధముగా మనం చూస్తే బాహ్య సంబంధమైన పాపము,
అంతరంగిక సంబంధమైన పాపం, బాహ్య సంబంధంగా క్రియాత్మకముగా జరిగించే పాపం. బాహ్యముగా క్రియ కనిపించకుండా అంతర్గతంగా జరిగే పాపం. ఈ 2 రకాల పాపం గురించి దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. దేవుని వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత మనకు లభించును అని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆయా భాగాల్లో ఏ రీతిగా మనకు బోధిస్తుంది ఆ సంగతిని మనము స్పష్టంగా గ్రహించవలసిన అక్కడ మనకున్నది. పాపము అనగా ఏమిటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యంలో చూస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట బాగా తెలిసిన మాట. అలాగే మరికొన్ని వాక్యాలు మనం చూసినప్పుడు సకల దుర్నీతియు పాపం అని చెప్పాడు. సకల దుర్నీతియు పాపం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఆ తర్వాత మనం చూసినప్పుడు మేలైనది చేయ నెరిగి ఉండియో అలాగూ చేయని వానికి పాపం కలుగును అని చెప్పాడు. యాకోబు 4వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 14:23లో విశ్వాస మూలము కానిది పాపం అని చెప్పాడు. ఇందులోనే 2 రకాల పాపాలు మనకు కనిపిస్తాయి. 2 రకాల పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం అని చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించుట అంటే అది మనసులో కావచ్చు, లేక బాహ్యముగా కావచ్చు. సకల దుర్నీతియు పాపం. అది మనసులో కావచ్చు, బాహ్యంగా జరిగించవచ్చు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. అది కేవలము అంతర్గతమైంది. అది క్రియకు సంబంధించింది కాదు. అది విశ్వాసానికి సంబంధించింది. ఆ సంగతి మనం చూస్తాం. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగాల్లోనే కేవలము క్రియాత్మక పాపమే కాకుండా అందులో అంతర్గత పాపము లేక స్వాభావిక పాపం మనకు కనిపిస్తుంది. భాషాపరంగా గ్రహించవలసిన అక్కడ ఉన్నది, ఆత్మపరంగా గ్రహించవలసిన అక్కడ ఉన్నది, అంతర్భావమును గ్రహించవలసిన అక్కడ ఉన్నది. ఈ వాక్యాలు సామాన్యంగా చదువుకుంటే బాహ్య సంబంధమైనటువంటి పాపమును తెలియచేస్తున్నవి అనే భావం కలిగే అవకాశం ఉండవచ్చు. కానీ ఆజ్ఞ అతిక్రమించటానిగా కేవలము బాహ్య సంబంధంగా క్రియాత్మక పాపమే కాదు కదా, అది అంతర్గతం కూడా జరుగుతుంది. విశ్వాసం మూలము కానిది ఏదో అనేది అది స్వాభావికమైంది. మేలైనది చేయనిరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటే అది క్రియాత్మకమైనది. కాబట్టి ఈ వాక్య భాగాల్లోనే 2 రకాల పాపాలు మనకు కనిపిస్తాయి. వాక్యమును సరిగా మనము గ్రహించవలసిన బాధ్యత ఉన్నది. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ముందుగా మనం జ్ఞాపం చేసుకున్నట్లుగా భాషాపరంగా, ఆత్మీయపరంగా, అంతర్భావంగా, అలంకార భావంగా గ్రహించవలసిన అక్కడ ఉన్నది. అలా కాకుండా నా స్వంత ఆలోచన ఉద్దేశాలు వాక్యానికి ఆపాదించాలి అనుకుంటే దానివల్ల నాకు శిక్ష కలుగుతుంది, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం కలగదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, దేవుని వాక్యంలో ఏమన్నది ఆధారపూర్వకంగా మనం ఆలోచన చేయాలి. ఇకపోతే మనము
అంతర్గతంగా జరిగే పాపాన్ని గురించి కూడా ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రమునకు ముందుగా ఉన్న పాపం గురించి దేవుని యొక్క వాక్యము ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుడే తెలియజేసిన సంగతులు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని ఇక్కడ మనం చూస్తున్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఆ తర్వాత ఏమన్నారు? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చెప్పాడు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలము చెడ్డది అని దేవుడు చూచాడు. అంటే అంతర్గత పాపము, స్వాభావిక పాపము, చెడుతనము అనేది ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాము. ఇదే సంగతి రోమపత్రిక 5వ అధ్యాయము 13లో చెప్పాడు. అక్కడ మనము గమనించినప్పుడు ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండేను అని చెప్పాడు. పాపము లోకములో ఉండెను. లోకములో ఉండెను అంటే అర్థం ఏమిటి? మనుషులకు వేరుగా, మనుషుల అంతరంగానికి వేరుగా అని దాని అర్థం కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి ఆ తర్వాత లోకము అనగా మానవుడు అని క్రింది భాగంలో తెలియజేశాడు. ప్రతివారు విశ్వసించు ప్రతివారు నశింపక నిత్య జీవము పొందినట్లు. లోకం అంటే ఏమిటి? ప్రతి మనిషి అని అక్కడ కింద చెప్పాడు. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయము 13లో ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను అంటే మానవుల యొక్క హృదయాలలో పాపం అనేది అని నిర్వాక్యం చెప్తుంది. ఎప్పుడు? ధర్మశాస్త్రానికి ముందున్న కాలము. ఆ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర కాలంలో పాపం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తాం. ప్రతివారి గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు అని చెప్పాడు. ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తగా చేయబడలేదు అని చెప్పాడు. యిర్మీయా గ్రంథంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయము 9లో దేవుడు తెలియపరుస్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్పాడు. హృదయము, స్వభావము. ఇక్కడ క్రియాత్మకంగా పాపం అని చెప్పలేదు, హృదయం అని చెప్పాడు. దీని గురించి తర్వాత మనం వివరంగా ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25-26 వచనాల్లో ఈ సంగతి మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన కూడా చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి మనం చదువుకుంటాం. హృదయంలో నుండి ఎటువంటి పాపం వస్తుందో అక్కడ దేవుడు తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మోహపు చూపు చూచయే వ్యభిచారం అని చెప్పారు. మోహపు చూపు. అక్కడ క్రియాత్మకంగా ఇరువురి వ్యక్తుల మధ్య
ఒక దుష్కార్యం జరగలేదు. క్రియాత్మకముగా ఇరువురి వ్యక్తుల మధ్య దుష్కార్యం జరగలేదు. కానీ హృదయంలో ఆలోచన కలిగినప్పుడే ఆ క్రియ జరిగిపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్య భాగాల యొక్క సారాంశం ఏంటంటే, దేహంతో బాహ్యంగా జరిగించే ప్రతి దుష్కార్యం కూడా పాపమే. అంత మాత్రమే కాదు, కానీ అంతర్గతంగా పాపం అనేది స్వాభావిక పాపం అనేదని దీని వాక్యం చెప్తుంది. ఇక్కడ గ్రహించవలసిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హృదయంలో పాపం యొక్క తలంపు లేకుండా బాహ్యంగా ఎవరు కూడా ఏ పాపం చేయడానికి సాధ్యం కాదు. ఏ వేదం చెప్తుందో, ఏ మేధావులు చెప్తారో మీరు ఆలోచన చేయాలి. సామెతలు 16వ అధ్యాయం 9లో దేవుడు అదే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. బాహ్య సంబంధంగా ఒక వ్యక్తి ఒక దుష్కార్యం చేస్తున్నాడు అంటే, ఒక పాపం చేస్తున్నాడంటే దాని ప్రారంభం ఎక్కడ? హృదయములో. యేసుక్రీస్తు ప్రభువే ఆ సంగతి చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. హృదయంలో తలంపు ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. అక్కడి నుండి మనసుకు పయనిస్తుంది. మనస్సు నుండి శరీర అవయవాలకు సంకేతం వెళ్తుంది. అప్పుడే శరీరము క్రియాత్మకంగా క్రియ జరిగిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి బాహ్యంగా ఒక దుష్కార్యం చేశారు, ఒక పాపం చేశారు, ఒక న్యాయం చేశారంటే దాని యొక్క పుట్టుక ఎక్కడ? అంతరంగంలో, హృదయంలో, స్వభావంలో అని దీని వాక్యం చెప్తుంది. ఈ స్వాభావిక పాపము మనిషికి ఎలా వచ్చింది? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. స్వాభావిక పాపం ఎలా వచ్చింది? సామాన్యంగా కొందరు చేసే పొరపాటు ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మాత్రమే చదివి అక్కడే ఆగిపోతున్నారు. ఆ క్రింద మిగిలిన విషయాలు లేవా? ఆ క్రింద ఎందుకు చదవటం లేదు? ఆ క్రింద వాక్యాన్ని ఎందుకు వివరించడం లేదు? క్రింద వాక్యాలు గమనిస్తే అంశము స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాలు మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 16, 18 వచనాలు చూద్దాం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానం కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధములముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయను అని చెప్పాడు. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఏలాగూ కారణమాయనో అని ఇక్కడ చెప్పాడు. ఎంత తేటగా ఉంది కదా! తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినది మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఏలాగు కారణమైనో. ఒక్క అపరాధం, ఒక అపరాధం మూలముగా మనుషులకందరికీ శిక్షా విధి కలగడానికి కారణమైందని వాక్యములో దేవుడు తేటగా వ్రాయించాడు. ఈ ఒక్క అపరాధం ఎవరు చేశారు? ఆదాము చేశాడు. మొట్టమొదటి
మానవుడు ఆదము హవ్వలు చేసిన ఒక్క అపరాధం మూలముగా మనుషులకందరికీ శిక్షా విధి కలగడానికి కారణమని దేవుడు ఇంత స్పష్టంగా తేటగా వ్రాయించిన గ్రహింపు లేదంటే ఎవరి తప్పు ఆలోచించాలి. తర్వాత 15, 17 వాక్యాలు కూడా చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల, ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల అని చెప్పారు. 17 మరణము ఒకని అపరాధములముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చింది. ఒక అపరాధం వలన మరణం సంక్రమించిందని చెప్పారు. ఇంకా మనం గమనిస్తాం 19లో ఏం చెప్పారంటే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒకని అవిధేయత వలన, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినారో అని వాక్యం చెప్తుంది. అపరాధం ఒక మనిషి మూలంగా వచ్చింది. అపరాధము ఒక మనిషిని అపరాధం ద్వారా అనేకులు పాపులుగా మార్చబడినారు. ఒక్క అపరాధం వలన అనేకులు తీర్పు పాలయ్యారు అని వాక్యంలో దేవుడు తేటగా వ్రాయించారు. 12వ వచనం మాత్రమే వ్రాయించలేదు సుమా, 12వ వచనం మాత్రమే వ్రాయించలేదు. దాని యొక్క వివరము కింద చెప్పుకుంటూ వచ్చారు. మనం ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాం, బాహ్యంగా ఒక వ్యక్తి పాపం చేయాలంటే అది అంతరంగంలో ప్రారంభం కావాలి. అంతరంగంలో పాపం ఎలా వచ్చింది, స్వభావంలో పాపం ఎలా వచ్చింది, ఒకని ద్వారా వచ్చింది, ఒకని ద్వారా వచ్చింది, ఒకని ద్వారా వచ్చింది అని వాక్యం మారి మరీ చెప్తుంది. అందుకే యోబు సవాల్ చేస్తున్నాడు. ఈనాడు మనం చేయడం కోసమా అవసరం లేదు, మనకి సవాళ్ళు అవసరం లేదు. దేవుడు తన గ్రంథంలో తేటగా వ్రాయించాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవరునూ పుట్టనేరడు. నెవర్ పాసిబుల్, ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్. వాక్యము తేటగా ఉంది. పాప సహితుడు అనగా పాపం గలవాడు, పాప రహితుడు అనగా పాపం లేనివాడు. పాపము ఉన్నవారిలో నుండి పాపము లేనివాడు జన్మిస్తే ఎంతో మేలే, కానీ అలాగున ఎవరునూ పుట్టనేరడు అని యోబు సవాలు చేస్తుంటే, ఈనాడు నీవు నేను వాక్యానికి వ్యతిరేకంగా సవాలు చేయడము అవసరమా, న్యాయమా? ఆలోచన చేయాలి. మానవునికి జన్మ పాపం ఉన్నది అని వాక్యం చెప్తుంది. వాక్య భాగాలు చూశాం, నేనేం మార్చలేదే, ఉన్నది ఉన్నట్లే చదివాడు, ఉన్నది ఉన్నట్లే చెప్పాడు, నేనేం మార్చలేదు. విజ్ఞులు ఆలోచన చేస్తారు, జ్ఞానం గలవారు ఆలోచన చేస్తారు, సత్యాన్వేషణ గలవారు సత్యాన్ని గ్రహిస్తారు. ధర్మశాస్త్రానికి ముందుగా అంతరంగంలో పాపం ఉన్నది, ఆదాముకి కలిగిన పాపం. ధర్మశాస్త్ర కాలంలో పాపం ఉన్నది అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, జన్మ పాపాన్ని గురించి మరికొన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్య ప్రకారము మరణం ఎందుకు వచ్చింది? పాపం బట్టే కదా.
పాపము వలన వచ్చు జీతం మరణము. అంతే కదా, పాపము వలన వచ్చు జీతం మరణం. రోమపత్రిక 6వ అధ్యాయం 23 వచనం. గర్భస్థ శిశువులు మరణిస్తున్నారు. గర్భస్థ శిశువులు మరణిస్తున్నారు. వారేం పాపం చేశారు? వారికి అంతరంగ పాపం కూడా లేదే. అంటే ఆలోచనపరంగా కూడా వారు పాపం చేయలేదే. వారెందుకు మరణించారు? ఆలోచన లేదు, వారికి ఆలోచించే సామర్థ్యం లేదు. మరి వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు? విశ్వాసం ఉంచకపోవడానికి, విశ్వాసం ఉంచడానికి వారికి అవకాశం లేదే. వారెందుకు మరణిస్తున్నారు? ధిక్కరించే అవకాశం వారికి లేదే. వారెందుకు మరణిస్తున్నారు? పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుబడి చేసింది. ఎందుకు చేసింది? జన్మ పాపం, ఆదాము నుండి సంక్రమించిన పాపం వానిలో ఉన్నది, వానికి ఉన్నది. అందుకే వాడు మరణించాడు. 1000 ఏళ్ల పాలనలో మానవులు పాపము చేయరు. బాగా గమనించండి. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద ఏ హానియో ఉండదని చెప్పారు. క్రూర మృగాల సహితం ఈ కాలంలో క్రూరత్వంగా ఉన్నటువంటి మృగాలు సహితము ఆ కాలంలో క్రూరత్వము కలిగి ఉండవు. ప్రశాంతత కలిగి ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, శాంత స్వభావం కలిగి ఉంటాయి. కానీ బాలురు 100 సంవత్సరాల వరకు మరణిస్తారని వాక్యం చెబుతుంది. బాలురు 100 సంవత్సరాల వరకు మరణిస్తారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ సంగతులు చూస్తాం. 65లో ఈ సంగతులు చూస్తాం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మరణం ఉన్నది. పాపం లేదు, అంటే క్రియాత్మకంగా పాపం లేదు, బాహ్య సంబంధంగా పాపం లేదు, అంతర్గతంగా పాపం కాదు. బాహ్య సంబంధంగా క్రియాత్మకంగా పాపం లేదు, అంతర్గతంగా స్వభావంలో పాపం అది. ఆదాము నుండి సంక్రమించిన పాపం అది. ఆయుష పెరుగుతున్నది, ఆరోగ్యం అనేది, కానీ మరణం మాత్రం ఉన్నది. సుమా, ఎలా వచ్చింది మరణము? పాపం వలన వచ్చు జీతం మరణము. పాపం వలన వచ్చు జీతము మరణం. ధర్మశాస్త్రానికి ముందుగా పాపం అది స్వాభావికంగా. ఆదాము నుండి సంకరించిన పాపం అది జన్మరీతిగా, కాబట్టి మరణం అనుభవించారు. ధర్మశాస్త్ర కాలంలో పాపం అది మరణిస్తున్నారు. 1000 ఏళ్ల కాలంలో కూడా, క్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా క్రియాత్మకంగా పాపం చేయరు, కానీ అంతర్గతంగా స్వాభావికంగా జన్మరీతిగా వారికి పాపం ఉన్నది, కాబట్టి మరణం ఉన్నది. పాపము వలన వచ్చు జీతం మరణం. ఇంత స్పష్టంగా వివరంగా విడమరిచి దేవుడు తన వాక్యంలో సంగతులు తెలియచేసినగా యోబు సవాలు చేశాడు. దావీదు జన్మ గురించి చెప్పాడు. అందులో ఇంకా మార్చి వ్యాఖ్యానాలు అవసరం లేదు. నేను పాపంలో పుట్టానని దావీదు చెప్పాడు. దయచేసి దేవుడు ఏం చెప్పాడో అది విందాం, అది నేర్చుకుందాం, దాన్ని అనుసరిస్తాం. దేవుని వాక్యానికి మహిమ కలుగుగాక. మంచిది, ఎన్నో సంగతులు దేవుని యొక్క వాక్యంలోనే మనం గమనించాం. మానవునికి జన్మ పాపం అది, కర్మ పాపం అది అనే వాక్యం ద్వారా మనము గమనించాం. దేవుడే రుజువు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ బలియాగం ద్వారా సర్వ మానవుల పాపానికి
ప్రాయశ్చిత్తం కలిగించారు. సకల మానవులకు విమోచన సిద్ధం చేశారు. నీవు ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసించున్నావా? ఇంకా విశ్వాసం ఉంచలేదు. ఇంకా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే, జన్మ కర్మ పాపాన్ని బట్టి శిక్ష ఉన్నది, దేవుని తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది, నిత్యాజ్ఞ ఉన్నది. ఆ నిత్యాజ్ఞ నుండి విడుదల పొందటానికి దేవుడు నీకు అవకాశం కలిగించున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు బలియాగమందు విశ్వాసం ఉంచి, ఆయన పునరుత్థానమందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది దేవుని పిల్లలుగా మార్చబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ సత్య సువార్త మీకు తెలియజేస్తున్నాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.